విశ్లేషణ నేను దీపిక. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా సాక్షి ఎడిషన్ చూద్దాం. సాక్షి ఎడిషన్ చూసుకుంటే మెయిన్ హెడ్లైన్గా బిగ్ హెడ్లైన్గా మనం చూస్తున్నాం, నో హిట్టింగ్ ఓన్లీ డిఫెన్స్. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఉండబోతోంది. సుదీర్ఘ ఇన్నింగ్స్ను ఆరంభించిన మోడీ సర్కార్ 2026 బడ్జెట్లో ఇన్ఫ్రా తయారీ రంగాలపై ఫోకస్. 7 హైస్పీడ్ రైల్ కారిడార్లు, 4 రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్ హబ్లు, ఫైనాన్షియల్ మార్కెట్లకు సంబంధించిన పలు నిర్ణయాలు, ఫ్యూచర్ ఆప్షన్లపై లావాదేవీలపై పన్ను భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు, కొత్త ఆదాయపు పన్ను, జీఎస్టీ మార్పుల వంటి అనూహ్య నిర్ణయాలు చూస్తున్న వీక్షకులంతా బడ్జెట్ కూడా ఈ వారంలో మొదలయ్యే T20 వరల్డ్ కప్ మ్యాచ్ లా ఉంటుందన్నారు. తొలి బంతి నుంచే సిక్సర్ల వర్షాన్ని ఆశించారు. అభిషేక్ శర్మ స్థాయి పవర్ ప్లేకి రెడీ అయిపోయారు. ఇక స్టాక్ మార్కెట్ల విషయానికి వస్తే ఎస్టీడీ రూపంలో మోడీ ప్రభుత్వం ఓ బౌన్సర్ వేసింది. ఆదాయ నష్టాన్ని పూడ్చుకోవాలి కనుక స్టాక్ మార్కెట్లలో ఫ్యూచర్లపై సెక్యూరిటీ లావాదేవీల పన్నును 150%, ఆప్షన్లపై 50% పెంచారు. మార్కెట్లకి ఇది నచ్చలేదు. బంతిని బలంగానే కొట్టాయి. ప్రస్తుతానికి ఈ బంతి గాల్లోకి లేచి మార్కెట్లు పడ్డాయి. అది క్యాచో కాదో మున్ముందు తెలుస్తోంది. స్టాక్ మార్కెట్ల గురించి చెప్తున్నారు. స్టాక్ మార్కెట్లు పడిపోయినట్టుగా తెలుస్తోంది. మరో హెడ్లైన్ చూద్దాం. నిన్న నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్కి సంబంధించి న్యూస్ మనం ఇక్కడ చూస్తున్నాం. మొత్తం ప్రవేశపెట్టిన బడ్జెట్ 53,47,315 కోట్లు. అయితే ఇందులో రెవెన్యూ వ్యయం అయితే 41,25,494 కోట్లు. మూలధన వ్యయం వచ్చేసి 12,21,821. మొత్తం కలిపితే మన టోటల్ బడ్జెట్ వచ్చేసి 53,47,315. సో ఇందులో వసూళ్ల ద్వారా రెవెన్యూ వసూళ్ల ద్వారా వచ్చినవి 35,33,150 కోట్లు. మూలధన వసూళ్ల ద్వారా వచ్చినవి 18,14,165 కోట్లు. సో మొత్తంగా ఈ టోటల్ బడ్జెట్లో దేనికి ఎంత కేటాయించారనేది మనకు క్లియర్గా ఇవ్వలేదు. కానీ ధరలు ఏవి పెరిగాయి, ఏవి తగ్గాయి అనేది, వేటిపై తగ్గాయి అనేవి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. దిగుమతి చేసుకునే తక్కువ ధర గొడుగులు, కాఫీ పెండింగ్ అంటే వీటిపై ధరలు పెరిగాయి. ఏవైతే దిగుమతి చేసుకుంటున్నామో ఆ గొడుగులపై ధరలు పెరిగాయంట. కాఫీ, వెండింగ్ మెషిన్లు, ఏటీఎంలు, క్యాష్ డిస్పెన్సర్లు, టీవీ భాగాలు, కెమెరాలు, జూలలో ప్రదర్శనకు దిగుమతి చేసుకునే జంతువులు, పక్షులు, ఆముదం చెక్క, అమోనియం ఫాస్ఫేట్ అండ్ నైట్రో ఫాస్ఫేట్, నాఫ్తా, ఇక వీటిపై ధరలు పెరిగినట్టుగా తెలుస్తోంది. మరి ధరలు వేటిపై తగ్గాయో కూడా చూద్దాం. క్యాన్సర్ రోగులకు అవసరమైన 17 రకాల మందులపై ధరలు తగ్గినట్టుగా తెలుస్తోంది. మైక్రోవేవ్ ఓపెన్లలోని పరికరాలు, సోలార్ ప్యానెల్కు వాడే మెటీరియల్, అణు విద్యుత్ ప్రాజెక్టులకు వాడే పరికరాలు, విమానాల తయారీ దిగుమతి విడిభాగాలు, కీలక ఖనిజాల శుద్ధికి దిగుమతి చేసుకునే క్యాపిటల్ గుడ్స్. మరి వీటికి సంబంధించి బడ్జెట్లో ఈసారి ధరలు తగ్గినట్టుగా మనం చూస్తున్నాం. దీనికి ఇదంతా బడ్జెట్కి సంబంధించింది. ఇక మరో న్యూస్కి వెళ్తే గోల్డ్ బౌల్డ్, బంగారానికి సంబంధించింది. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ అని చెప్పాలి. నిన్నటి నుంచి బంగారం ధరలు కొంచెం తగ్గుముఖం పట్టాయి. మరి ఈ రోజు ఎలా ఉందో చూద్దాం. బంగారం వెండిలో కొనసాగుతున్న అమ్మకాలు 26,273 రూపాయలు ఈరోజు పడిపోయినట్టుగా తెలుస్తోంది. ఆ వెండి ధర పడిపోయింది. నిన్ననే మనము ₹1,00,000 పడిపోయినట్టు తెలుస్తుంది మనకు వెండి ధర. మళ్ళీ ఈరోజు కొత్తగా ఇచ్చిన అప్డేట్ ఏంటంటే 26,273 పడిపోయింది. ఫ్యూచర్ మార్కెట్లో 2,65,000కే ఉంది కేజీ వెండి ధర. అలాగే బంగారం ధరకు చూస్తే బంగారం ధర నిన్న మనం చూసాము 20,000 పడిపోయింది. అదే ఈ రోజు మరికొంత 4,241 డౌన్ అని. మొత్తంగా తులం బంగారం ధర అంటే 10 గ్రామ్స్ బంగారం ధర మనం చూస్తున్నాం. ఇక్కడ ఎంత ఉందంటే 1,48,104 రూపాయలు. ఇది ప్రస్తుతం ఈ రోజు ఉన్న బంగారం వెండి ధరలు.
రూపాయి రాకపోక ఇలా ఉన్నాయని ఇచ్చారు. పన్నుల్లో రాష్ట్రాల వాటా 22, వడ్డీ చెల్లింపులు 20, కేంద్ర ప్రభుత్వ రంగ పథకాలు 17, రక్షణ రంగానికి కేటాయింపులు 11, ఇతర ఖర్చులు 7, కీలక సబ్సిడీలు 6, పారా పెన్షన్లు 2, పెన్షన్ కమిషన్లు 7, ఇతర బదలాయింపు కేంద్ర ప్రయోజిత పథకాలు 8. ఇది పోక, ఇది రాక గురించి, అంటే రూపాయి రాక మనకు దేని నుంచి వస్తుంది? అప్పులు ఇతర రుణాల నుంచి 24, ఆదాయపు పన్ను నుంచి 21, అంటే అంత 21% అంత వస్తున్నట్టుగా ఇచ్చారు. దీని బడ్జెట్కి సంబంధించింది. కార్పొరేషన్ పన్ను 18, కస్టమ్స్ సుంకాలు 4, కేంద్ర ఎక్సైజ్ సుంకాలు 6, జిఎస్టీ ఇతర పన్నుల ద్వారా 15%, పన్నేతర పన్నులు 15, 10, పన్నేతర మూలధన వసూళ్లు 2. రైట్, ఇక మరో హెడ్లైన్ చూస్తున్నాం. నిన్న కేసీఆర్ని సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారించడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ ఇక్కడ చూస్తున్నాం. 4:30 గంటలు కేసీఆర్ను ప్రశ్నించిన సిట్. మధ్యాహ్నం 3:30 ప్రారంభమైన సిట్ విచారణ రాత్రి ముగిసినట్టుగా తెలుస్తోంది. అది ప్రశ్నించిన 6 అధికారుల బృందం కేసీఆర్ను ప్రశ్నించడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ను ఆదివారం ప్రశ్నించింది. నందినగర్లో ఆయన నివాసం ఉంటున్న ఇంట్లోనే సిట్ అధికారులు మధ్యాహ్నం 3:30 కేసీఆర్ను ప్రశ్నించడం జరిగింది. 6 మందితో కూడిన సిట్ బృందం కేసీఆర్ను నిన్న విచారించడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ మనం ఇక్కడ చూస్తున్నాం. మరో హెడ్లైన్ చూద్దాం. రాష్ట్రానికి నిర్మలమ్మ నిరాశే మిగిల్చారు. నిన్న బడ్జెట్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి నిర్మలమ్మ నిరాశ మిగిల్చారు అన్న హెడ్లైన్ మనం ఇక్కడ చూస్తున్నాం. 2026-27 కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మరోసారి మొండి చెయ్యే. పెండింగ్ బకాయిలు, ప్రభుత్వ ప్రతిపాదనలు, విభజన హామీలకు కలగని మోక్షం. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎంపీల విజ్ఞాపనాలు బుట్టదాఖలు. RRR మెట్రో రైలు, రేడియల్, ఇతర రోడ్లు, ఇతర మౌలిక వసతుల ప్రస్తావన ఎక్కడ లేదు. మన తెలంగాణకి సంబంధించి బడ్జెట్లో ఎలాంటి నిర్మలమ్మ నిరాశ మిగిల్చారు అన్నట్టుగా ఈ హెడ్లైన్ని మనం చూస్తున్నాం. కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఎప్పట్లాగే కేంద్ర బడ్జెట్ తెలంగాణకు తీవ్ర నిరాశను మిగిల్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కోసం ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు చూపెట్టలేదు. దేశవ్యాప్తంగా ప్రకటించిన 7 రైల్వే కారిడార్లు, 3 హైదరాబాద్ మీదుగా మినహా ఓన్లీ 7 కారిడార్లు, 7 రైల్వే కారిడార్లో 3 హైదరాబాద్ మీదుగా మినహా ఈసారి బడ్జెట్లో కూడా తెలంగాణ ప్రస్తావనే కనిపించలేదు అని ఇక్కడ బడ్జెట్కి సంబంధించి తెలంగాణకి ఏమీ మిగిల్చలేదు అన్నట్టుగా ఇక్కడ మనం హెడ్లైన్ చూస్తున్నాం. ఇక మరో న్యూస్ చూద్దాం. తెలంగాణ గుర్తుకు రాలేదా అని భట్టి విక్రమార్క ప్రశ్నిస్తున్నారు. బడ్జెట్కి సంబంధించి ఏ పాపం చేసిందని హైదరాబాద్ను పట్టించుకోలేదు. ఎంపీలందరూ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలి. కేసీఆర్ను సిట్ విచారించడం అధికారికంగా చట్టబద్ధంగానే జరుగుతోంది అంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ చూస్తున్నాం. రైట్, ఇక మరో న్యూస్ చూద్దాం. దిద్దుబాటు ఏది? దేశంలో యువతకు ఉద్యోగాలు లేవు, ఆదాయం లేక రైతులు నిరాశలో ఉన్నారు, పెట్టుబడిదారులు వెనక్కిపోతున్నారు, అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ బడ్జెట్లో ఎలాంటి దిద్దుబాటు చర్యలు లేవు అని రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత వ్యాఖ్యానించారు. ఈ విధంగా బడ్జెట్కి సంబంధించి. రైట్, ఇక మరో హెడ్లైన్ చూద్దాం. రైట్, ఇక మరో హెడ్లైన్ చూద్దాం. అందరికీ పెద్దపీట. రైతుల నుంచి మహిళా పారిశ్రామికవేత్తల దాకా అందరి ప్రయోజనాలకు పెద్దపీట వేశాం. అత్యధిక అనిశ్చితి, అస్తవ్యస్త పరిస్థితుల్లోనూ ఉమ్మడిగా మేము తీసుకున్న నిర్ణయాల వల్లే ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంది. ప్రజోపయోగ పథకాలపై పెట్టుబడులు పెడుతూనే ఆర్థిక వివేకం ప్రదర్శించాం. విపక్ష నేత రాహుల్ ఏం చెప్పదలుచుకున్నారో చెబితే సావధానంగా వింటా, అందుకు తగినట్టుగా బదులిస్తా అని ఇక్కడ నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించారు రాహుల్ గాంధీకి సెటరికల్గా. రైట్, ఇక మొత్తంగా చూసుకుంటే ఇవి సాక్షి ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. నమస్తే తెలంగాణ హెడ్లైన్స్ చూద్దాం. రైట్, ఇక నమస్తే తెలంగాణలో బిగ్ హెడ్లైన్ గా చూస్తున్నాం. కుట్రదారులు ఖబర్దార్.
5 గంటల సిట్ విచారణ, సడలని ఉక్కు పిడికిలి, చెక్కు చెదిరిన చిరునవ్వు, కేసీఆర్ కు సంఘీభావంగా భగ్గుమన్న తెలంగాణ, ఎగిసిన గులాబీ దళం. నిన్న కేసీఆర్ సిట్ విచారణకు సంబంధించిన హెడ్లైన్, దానికి సంబంధించింది చూస్తున్నాం మనం. కొంచెం డీటెయిల్గా చూద్దాం. నందినగర్లో ముగిసిన 6 సభ్యుల సిట్ బృందం విచారణ, పరిసరాల్లో భారీ బందోబస్తు, పోలీసుల అతితో స్థానికుల అవస్థలు. కేసీఆర్ కు నోటీసులపై గర్జించిన పల్లెపట్నం, ఊరువాడ నిరసనలు, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు, దిష్టిబొమ్మల దహనం, అధినేత కోసం తరలివచ్చిన తెలంగాణ, అడుగడుగున నినాద హోరు. ఉదయం నుంచి రాత్రి దాకా తెలంగాణ భవన్లోనే బీఆర్ఎస్ శ్రేణులు. పెళ్లుబిక్కిన అగ్రజ్వాలలు, పలుచోట్ల ఉద్వేగ క్షణాలు, ఉద్రిక్త పరిస్థితులు. విచారణ తర్వాత అభిమానులకు, పార్టీ శ్రేణులకు కేసీఆర్ అభివాదం. అనంతర పురపోరుపై కేసీఆర్ సమీక్ష, పార్టీ నేతలకు దిశానిర్దేశం. ఆదివారం రాత్రి ఎర్రవల్లి నివాసానికి తిరిగి వెళ్లిన బీఆర్ఎస్ అధినేత. నిన్న కేసీఆర్ సిటీ విచారణకు సంబంధించి అతని నివాసంలో, నందినగర్ నివాసంలో నిన్న సిట్ విచారణ చేయడం జరిగింది. ఆ సమయంలో అక్కడికి భారీగా బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భారీగా చేరుకోవడం కూడా జరిగింది. దానికి సంబంధించి హెడ్లైన్ మనం ఇక్కడ చూస్తున్నాం. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. చట్టవిరుద్ధంగా కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ నిజామాబాద్లో ఆదివారం బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేపట్టిన బైక్ ర్యాలీలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా తదితరులు. ఆదివారం రాత్రి సిట్ విచారణ ముగిసిన తర్వాత నందినగర్ కు తరలి వచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులకు తన నివాసం నుంచి అభివాదం చేసిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. దానికి సంబంధించిన విజువల్స్ ఇక్కడ మనం చూస్తున్నాం, పిక్చర్. ఇక మరో హెడ్లైన్ చూద్దాం. మూతోడ్ జవాబ్ దియా. సిట్ విచారణకు సంబంధించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన హెడ్లైన్ మనం ఇక్కడ చూస్తున్నాం. సిట్ కు కేసీఆర్ సంపూర్ణంగా సహకరించారు. అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు సమాధానం ఇచ్చారు. పైశాచిక ఆనందానికి కాంగ్రెస్ సర్కార్ పెద్దలు ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెడుతున్నారని ఆశిస్తున్నాం. కాంగ్రెస్ ది డైవర్షన్, సైడ్ డైవర్షన్, పర్వర్షన్ పాలిటిక్స్. వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే విచారణ. పుకార్లు, లీకుల మీడియా ప్రశ్నించొద్దు. పుకార్లు, లీకులను మీడియా ప్రశ్నించొద్దు. సిట్ను నడిపేదెవరు? టీపీసీసీ చీఫా, బీజేపీనా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విధంగా ఫైర్ అయ్యారు. రైట్, ఇక మరో హెడ్లైన్ చూద్దాం. భరోసా లేని బడ్జెట్, అన్ని రంగాలకు అసంతృప్తి మిగిల్చిన నిర్మలా పద్దు. 57,47,00,00,000 కేంద్ర బడ్జెట్. వేతన జీవులకు నిరాశే, దక్కని ఆదాయ పన్ను ఊరట, పొదుపు మదుపుల ఊసేలేని కేంద్ర బడ్జెట్ లెక్కలు, ఉన్న సబ్సిడీలకు భారీగా కొరత, ఇన్వెస్టర్లపై ఎస్టీటీ వాత, స్టాక్ మార్కెట్లపై పన్ను పోటు, సూచీల పతనం, పెరుగుతున్న ఆల్కహాల్, సిగరెట్లు, కెమెరాల ధరలు. ఈ బడ్జెట్లో ఆల్కహాల్, సిగరెట్లు, కెమెరాల ధరలు పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా తగ్గుతుంది క్యాన్సర్, డయాబెటిక్ ఔషధాలు, చెప్పులు, క్యాన్సర్, డయాబెటిక్ మందుల ధరలు కూడా ఈ బడ్జెట్లో తగ్గించడం జరిగింది. తెలంగాణపై అదే వివక్ష. కనీసం ఒక్క ప్రాజెక్టుకు మంజూరు చేయని కేంద్రం. ఈ బడ్జెట్లో తెలంగాణకు వివక్ష జరిగిందని న్యూస్ మనం చూస్తున్నాం. ఈసారి కూడా ఒక్క ప్రాజెక్టుకు కూడా మంజూరు చేయలేదు కేంద్రం. 12 శాఖలకు చెందిన 47 ప్రాజెక్టులు పెండింగ్. రాష్ట్రానికి మరోసారి మోడీ సర్కార్ మొండి చేయి. ప్రధాన ప్రాజెక్టులకు చోటు కల్పించని కేంద్ర బడ్జెట్. రైట్, ఇక మొత్తంగా ఇది నమస్తే తెలంగాణ ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. వెలుగు ఎడిషన్ చూద్దాం. రైట్, ఇక వెలుగు ఎడిషన్లో బిగ్ టైటిల్గా చూస్తున్నాం. సబ్కా నిరాశ్, ఏ రంగాన్ని మెప్పించని బడ్జెట్. అన్ని న్యూస్ వార్తల్లో కూడా మనం ఇదే చూసాము. అన్ని రంగాల్ని మెప్పించని బడ్జెట్ అని. వరాలు లేవు, వడ్డింపులు లేవు, సాదాసీదాగానే కేంద్ర పద్దు. సామాన్యులకు దక్కింది లేదు, వ్యాపారులకు ఊరట లేదు. పాత పద్ధతిలోనూ పన్ను విధానం, వేతన జీవులకు నిరాశే. విబిజి రామ్జీకి 95,000 కోట్లు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై వరాల జల్లు కురిపించిన ఆర్థిక మంత్రి. రక్షణ, హోం, వ్యవసాయానికి నిధుల పెంపు. క్యాన్సర్ మందులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ రద్దు. ఓన్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు మాత్రమే వారికి కొంచెం బడ్జెట్లో
వరాలు కురిపించినట్టుగా ఈ ఇక్కడ మనకు రాశారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై వరాల జల్లు కురిపించిన ఆర్థిక మంత్రి. రక్షణ, హోం, వ్యవసాయానికి నిధుల పెంపు, క్యాన్సర్ మందులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ రద్దు, డిఫెన్స్ కు పెద్దపీట వేశారు. ఈసారి బడ్జెట్లో 7,85,000 కోట్లు కేటాయించడం జరిగింది డిఫెన్స్ కి సంబంధించి. హైదరాబాద్ కు 3 హైస్పీడ్ రైళ్లు, పూణె, బెంగళూరు, చెన్నైకి కారిడార్లు. దేశవ్యాప్తంగా మొత్తం 7 కారిడార్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. 7 కారిడార్లో హైదరాబాద్ కు 3 హైస్పీడ్ రైళ్లను కేటాయించడం జరిగింది ఈసారి బడ్జెట్లో. రైట్, ఇక స్టాక్ మార్కెట్లకు సంబంధించిన హెడ్లైన్ ఇక్కడ చూస్తున్నాం. 10 లక్షల కోట్లు ఆవిరి, భారీగా పడిన షేర్ మార్కెట్. ఊహించని విధంగా ఎస్టీటీ పెంపుతో షాక్. అధికంగా నష్టపోయిన బ్రోకరేజ్ కంపెనీల షేర్లు, ఐటీ మినహా అన్ని సెక్టార్ల ఇండెక్స్లు నష్టాల్లోనే. కుప్పకూలిన ప్రభుత్వ బ్యాంకుల షేర్లు, వాటి పనితీరుపై కమిటీ వేస్తామనుకోవడమే కారణం. ఎంసీఎక్స్లో పడిన గోల్డ్, సిల్వర్ ధరలు. ఇక్కడ సెన్సెక్స్ 1,547 రూపాయలు, నిఫ్టీ 495 రూపాయలు. రైట్, ఇక బడ్జెట్ కి సంబంధించి ప్రధాని మోడీ వ్యాఖ్యలు చూద్దాం. ఈ బడ్జెట్ ఇండియాను 2047 నాటికి అభివృద్ధి పథంగా మారుస్తుంది. దేశంలో 140 కోట్ల మంది ఆకాంక్షలకు ఈ పద్దు ప్రతిబింబం. వికసిత భారత్ నిర్మాణానికి బలమైన పునాది. క్యాపెక్స్, అధిక వృద్ధి రేటు మధ్య సరైన సమతూకం పాటించింది. ద్రవ్యలోటుని తగ్గించడం, ద్రవ్యోల్బలాన్ని అదుపులో ఉంచడం దీని ప్రత్యేకత. దేశాన్ని గ్లోబల్ డేటా సెంటర్గా మార్చడమే పన్ను రాయితీలు సెంటర్గా, హబ్గా మార్చుకునేందుకు పన్ను రాయితీలు ఇచ్చామని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఈ విధంగా మరి బడ్జెట్కి సంబంధించి రాహుల్ గాంధీ ఏమని వ్యాఖ్యానించారో ఇక్కడ చూద్దాం. యువతకు ఉద్యోగాలు లేవు, తయారీ రంగం కుదేలవుతోంది. ఫారిన్ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ల నుంచి డబ్బులు తీసుకుపోతున్నారు. రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రపంచ దేశాల నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ సంక్షోభాలను కేంద్రం పట్టించుకోవట్లేదు. వీటికి బడ్జెట్లో ఎలాంటి పరిష్కారాలు చూపలేదు. సామాన్యుల సమస్యలను కేంద్రం విస్మరించింది బడ్జెట్లో అని రాహుల్ గాంధీ ఈ విధంగా వ్యాఖ్యానించారు. రైట్, ఇక మరో హెడ్లైన్. కేంద్రం అప్పు 214 లక్షల కోట్లు. ఈ ఏడాది 17,64,034 కోట్లు పెరిగే ఛాన్స్. 8 ఏళ్లలో 1,12,83,876 కోట్లకు పెరిగిన అప్పులు. మన దేశంలో 8 ఏళ్లలో అప్పులు 1,12,83,876 కోట్లు పెరిగినట్టుగా ఇచ్చారు. రైట్, ఇక ఇక్కడ బడ్జెట్కి సంబంధించి ధరలు తగ్గేవి సేమ్ 17 రకాల క్యాన్సర్ ఔషధాలు, అరుదైన వ్యాధులు, మెడిసిన్స్ పైన ధరలు తగ్గుతున్నాయి ఈ ఇయర్ బడ్జెట్లో. మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, విదేశాల నుంచి తెచ్చుకునే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, మైక్రోవేవ్ ఓపెన్ల విడిభాగాలు, సోలార్ ప్యానెల్ తయారీ పదార్థాలు, ఈవీ బ్యాటరీలు, ఎయిర్ క్రాఫ్ట్ భాగాలు, రెన్యూవబుల్ ఎనర్జీ పరికరాలు, బట్టలు, బ్యాగ్లు, షూస్, కాస్మోటిక్, విదేశీ పర్యాటక ప్యాకేజీలు, విదేశీ విద్య, ఎనర్జీ ట్రాన్స్ఫర్ పరికరాలు, క్యాపిటల్ గూడ్స్, క్రిటికల్ మినరల్స్, అణు విద్యుత్ ప్రాజెక్టులకు వాడే పరికరాలు. ఈసారి బడ్జెట్లో వేటిపైన ధరలు తగ్గుతున్నాయో మనం చూస్తున్నాం ఇక్కడ. అంటే 17 రకాల క్యాన్సర్ ఔషధాలు, అరుదైన వ్యాధుల మెడిసిన్స్ పైన ధరలు తగ్గుతున్నాయి ఈసారి బడ్జెట్లో. అలాగే మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, విదేశాల నుంచి తెచ్చుకునే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, మైక్రోవేవ్ విడిభాగాలు, సోలార్ ప్యానెల్స్, ఈవీ బ్యాటరీలు, ఎయిర్ క్రాఫ్ట్ విభాగాలు, వీటన్నిటిపైన కూడా బట్టలు, బ్యాగులు, షూస్, కాస్మెటిక్, విదేశీ పర్యాటక ప్యాకేజీలు, విదేశీ విద్య, ఎనర్జీ ట్రాన్స్ఫర్ పరికరాలు, వీటన్నిటిపై కూడా బడ్జెట్లో ఈసారి ధరలు తగ్గినట్టుగా తెలుస్తుంది. అలాగే క్యాపిటల్ గూడ్స్, క్రిటికల్ మినరల్స్, అణు విద్యుత్ ప్రాజెక్టులు, వీటన్నిటిపైన ధరలు తగ్గాయి. మరి ధరలు వేటిపైన పెరిగాయో చూద్దాం. ఇంపోర్టెడ్ స్మార్ట్ టీవీలు, మనం ఇంపోర్ట్ చేసుకునే స్మార్ట్ టీవీలు, డెల్, ఆసూస్ లాంటి బ్రాండ్ హై ఎండ్ ల్యాప్టాప్లపై కూడా ధరలు పెరిగాయి.
ఈ బడ్జెట్లో రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, కాఫీ రోస్టింగ్, బ్రూవింగ్, వెండింగ్ యంత్రాలు, లగ్జరీ వాచ్లు, ఆల్కహాల్, సిగరెట్స్, బీడీలు, పాన్ మసాలా, గుట్కా. పాన్ మసాలా, ఆల్కహాల్ తాగే వారికి ఈసారి నిరాశ మిగిల్చింది బడ్జెట్లో. ఎందుకంటే వాటిపైన ధరలు పెరిగాయి ఈ బడ్జెట్లో. ఆదాయపు వివరాలు సరిగ్గా చూపని వారికి విధించే జరిమానా 100% పెంపు. ఫ్యూచర్ ఆప్షన్స్ ట్రేడింగ్, అమోనియం ఫాస్ఫేట్, అమోనియా నైట్రోఫాస్ఫేట్ లాంటి ఎరువులు, షూటింగ్ వాడే పరికరాలు, కెమెరాలు, వీటన్నిటిపై కూడా ధరలు పెరిగాయి ఈ బడ్జెట్లో. రైట్, ఇక మొత్తంగా చూసుకుంటే ఇది వెలుగు ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. సో ఇది ఇవాల్టి